నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవీరియా, మనతో పాటు ప్రదీప్ గుప్తా గారు ఉన్నారు, ఆ ఫైనాన్షియల్ ప్లానర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ వేలల్లో విన్నాము. ఒక మినిమం అంటే కూడా ఒక 5,000 నుంచి కూడా చెయ్యొచ్చు అంటారు. మరి ఇక్కడ చూస్తే మీరు ఆశ్చర్యకరంగా 100 రూపాయలు పర్ డే కేటాయిస్తే చాలు కోట్ల రూపాయలు సాధ్యం అంటున్నారు. అది ఎలా? అసలు కాన్సెప్ట్ ఏంటి సార్? మీరు విన్నది నిజమే అండి. ఇక్కడ మీరు చిన్న అమౌంట్ 100 రూపాయల ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ తోని చేసినా కానివ్వండి, ఆ పేషెన్స్ ఉంటే కన్సిస్టెంట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లు అవ్వచ్చు అనమాట. సో అది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు మనం చూసుకుంటే పర్ డే 100 రూపీస్ మీరు తీసుకుంటే మంత్లీ 3,000 రూపీస్ అవుతుంది. ఇక్కడ మీరు మంత్లీ 3,000 రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు అంటే ఎవ్రీ 5 days ఒకసారి 500 రూపీస్ అన్న ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో మినిమం అమౌంట్ స్టార్ట్స్ విత్ 500 రూపీస్. అగైన్ ఇట్ విల్ కమింగ్ టు పర్ డే 100 రూపీస్ లాగానే ఉంటుంది మీకు అది చూసుకుంటే. అండ్ మార్కెట్ హ్యాస్ గివెన్ మోర్ దెన్ 15% ఆల్సో ఇచ్చింది, 12% కూడా ఇచ్చింది, 18% కూడా ఇచ్చింది. బట్ నేను ఇక్కడ యావరేజ్గా ఓన్లీ 13% CAGR తీసుకుంటున్నాను. CAGR అంటే కంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనమాట. సో 13% మాత్రమే తీసుకున్నాను. దట్ ఈస్ అ లీస్ట్ మినిమం అనమాట. ఖచ్చితంగా ఇఫ్ యూఆర్ గివింగ్ అ గుడ్ టైం. సో ఫస్ట్ 5 years లో మనం చూసుకుంటే ఒక 3,000 రూపీస్ పర్ మంత్ చొప్పున ఫస్ట్ 5 years కి మనం చూసుకుంటే మన ఇన్వెస్టెడ్ వాల్యూ 1,80,000 రూపీస్, 1,80,000 రూపాయలు ఉంటుంది. అండ్ మనకు వెల్త్ క్రియేట్ అయ్యేది అప్రాక్సిమేట్లీ 2,50,000 రూపీస్ మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది అనమాట. సేమ్ ఇఫ్ యూ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ 5 years, అంటే 5 years ని 10 years చేశారు అంటే మీ ఇన్వెస్టెడ్ వాల్యూ డబుల్ అవుతుంది. 1,80,000ది 3,60,000 అవుతుంది. కాకపోతే మీరు ఇక్కడ వెల్త్ క్రియేషన్ చూసుకుంటే 2.5 lakhs 5 lakhs అవ్వలేదు, ఇక్కడ 7 lakhs అయ్యింది. దిస్ ఈజ్ వేర్ ద కంపౌండింగ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ వర్కింగ్ అనమాట. సో మీరు ఎంత లాంగ్ టర్మ్ ఉంచితే మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్తో డబ్బులు క్రియేట్ అవుతుంది, ఆ డబ్బులతో ఇంకా డబ్బులు క్రియేట్ అవుతున్నాయి అనమాట. ఇట్ ఇస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చెట్టు పెట్టాము, విత్తనం పెట్టాము, దాన్ని చెట్టు రావడానికి ఒక 4-5 years అయ్యింది. ఆ 4-5 years తర్వాత పండ్లు వస్తాయి, మళ్ళీ అక్కడ నుంచి విత్తనాలు వస్తాయి, ఆ విత్తనాన్ని మీరు నాటితే ఇంకా చెట్లు వస్తాయి. సో లాంగ్ టర్మ్లో మీరు చూసుకుంటే మీరు ఒక చెట్టుతో ఉండరు, ఒక ఫారెస్ట్, ఒక అడవి ఉంటుంది మీ దగ్గర అప్పుడు. సో అలాగా మీకు కంపౌండింగ్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 5 years మీరు చూసుకుంటే ఈ 3,60,000కి మీరు ఇంకో 1,80,000 యాడ్ చేస్తున్నారు. 5,40,000 రూపీస్ ఇన్వెస్టెడ్ వాల్యూ అండ్ ద వెల్త్ జనరేటెడ్ ఇస్ 15 lakhs. సో ఎవ్రీ 5 yearsకి డబుల్ అవుతుంది. మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడ మోర్ దెన్ డబుల్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోండి 7 lakhs 14 lakhs కావాలి, కాకపోతే 15,55,000 అయింది. సో నెక్స్ట్ 5 years ఇఫ్ యూ సీ 7,20,000 ఇన్వెస్టెడ్ వాల్యూ అయ్యింది. అంటే మీరు 10 yearsలో 3,60,000 అయ్యింది, దాన్ని డబుల్ చేసుకుంటే 7,20,000 అయ్యింది. బట్ మీరు ఇక్కడ మీ వెల్త్ కూడా డబుల్ కావాలి కదా. 7 లక్షలది 14 లక్షలు కాలేదు, 31 లక్షలు అయింది. ఇక్కడ నేను పర్సంటేజ్ మార్చలేదు, ఇక్కడ ఇన్వెస్టెడ్ అమౌంట్ మార్చలేదు, కాకపోతే మీ వెల్త్ అనేది ఇలా కంపౌండ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటాము, సింపుల్ ఇంట్రెస్ట్ కాదండి ఇది. సో 25 yearsకి మీరు చూసుకుంటే 9 lakhs ఇన్వెస్టెడ్ వాల్యూ ఉంది. అండ్ బికమ్ హాఫ్ ఆఫ్ ద వే మీరు క్రాస్ అయిపోయారు. మీ జర్నీలో మీరు ఏదైతే కోటీశ్వర్లు అవ్వాలనుకుంటున్నారో హాఫ్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ 5 years దిస్ ఈస్ వేర్ ద మ్యాజిక్ హ్యాపెన్స్. సో ఒక 5 yearsకి 25th yearకి 30th మీరు డిఫరెన్స్ చూసుకుంటే ఓన్లీ 1,80,000 మాత్రమే మీరు ఇన్వెస్టెడ్ వాల్యూ. మీ ఇన్వెస్టెడ్ వాల్యూ 1,80,000 రూపాయలు మాత్రమే. కాకపోతే మీ వెల్త్ ఎంత క్రియేట్ అయింది? 1,12,00,000 రూపాయలు. అంటే 50 లక్షలు 5 ఏళ్లలో రాలేదండి. ఇక్కడ 50 లక్షలు మీకు 30 ఏళ్లలో వచ్చింది. మీరు ఇంత టైం ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. అదే ఫస్ట్ 1 yearలో ఓన్లీ 2.5 lakhs అయ్యింది. నెక్స్ట్ లాస్ట్ 5 yearsలో 50 lakhs అయింది, 50 కాదు 60 lakhs అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ కంపౌండింగ్. సో మరి పేషెన్స్ సీక్రెట్ అంటారా, లేకపోతే జస్ట్ ఒక లంసమ్ అమౌంట్ ఇచ్చేసాము ఫైనాన్షియల్ ప్లానర్కి, హీ కెన్ ప్లాన్ అనే ప్రాసెస్ బాగుంటుందా? అసలు ఎలా ప్లాన్ చేయాలి ప్రదీప్ గారు? ఇక్కడ సింపుల్గా మనకు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే వి ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఇమ్మీడియట్గా.
ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలి మనకు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒకటి సర్వే చేశారు, ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ 50-60 years బ్యాక్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, మ్యాష్ మెల్లో అనేసి. సో ఒక క్లాస్లో ఒక 100 members పిల్లలు ఉన్నారనుకోండి, అందరికీ టీచర్ చెప్పేసి వెళ్తాడు, మీకు కావాలంటే ఇప్పుడే ఒక మ్యాష్ మెల్లో ఇస్తాను, లేదు ఒక గంట సేపు ఆగితే 2 ఇస్తాను అనేసి అంటారు అనమాట మ్యాష్ మెల్లో. ఇంట్రెస్టింగ్. సో మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద కిడ్స్ ఆ ఒక్క మ్యాష్ మెల్లోతోనే హ్యాపీగా ఉన్నారు. సో ఆ 1 hour వెయిట్ చేయలేకపోయారు అనమాట. సో మనం కొంచెం పేషెన్స్గా ఉన్నామనుకోండి, ఈ వెల్త్ ఖచ్చితంగా క్రియేట్ చేయొచ్చు. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు అవ్వచ్చు. సో ఇవాళ రేపు 100 రూపాయలు రోజు, నెలకు 3,000 రూపాయలు అమౌంట్ అనేది చాలా చాలా చిన్న అమౌంట్. అది అసలు పరిగణన రావట్లేదు అనమాట. సో లాంగ్ టర్మ్ లో మనము ఈ వెల్త్ క్రియేట్ చేయొచ్చు. కాకపోతే అందరూ 3,000 ఇన్వెస్ట్ చేయాలా అంటే కాదు. అగైన్ ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్. జనరల్లీ నేను ఇందాక లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టుగా మినిమం 20% ఆఫ్ యువర్ సాలరీ హ్యాస్ టు బి ఇన్వెస్టెడ్. సో మినిమం 20% ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేయండి. టేక్ ద సజెషన్స్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ప్లానర్స్. సో అప్రోచ్ యువర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అండ్ దే కెన్ గైడ్ యూ ప్రాపర్లీ. సో ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ప్రతి ఒక్కరు కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బికాస్ వీఆర్ సీయింగ్ ద యాడ్స్ వస్తున్నాయి, మ్యూచువల్ ఫండ్ సై హే, బట్ అసలు ఏంది కూడా తెలుసుకోవట్లేదు అనమాట. చాలా మందికి తెలియదు ఇప్పటికీ కూడా. సో ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ లాంగ్ రన్ యూ విల్ బికమ్ ఎ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ యూ విల్ హ్యావ్. సో దట్స్ గ్రేట్ సార్. మరి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా ప్రదీప్ గారు? ఎస్, నన్ను సంప్రదించాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. మా టీం మీకు గైడ్ చేస్తారు. మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ దిల్ గైడ్ యూ అండి. సో చూసారు కదండి, పెట్టుబడి డబ్బు మాత్రమే కాదు, మన జీవితం. సో మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా అనుకుంటున్నారు? కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.